నమస్కారం ఏవిఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం అన్న ప్రధాని మోదీ. హైదరాబాద్ ఐఎస్బీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రసంగించిన మోదీ. మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ అయిన సీఎం కేసీఆర్ కు బెంగళూరులో ఘన స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఓ కుటుంబ దోపిడీకి బలవుతుందన్న ప్రధాని మోదీ. అధికార టీఎస్ అధినాయకత్వంపై విమర్శలు. కోల్కతాలో మరో యువనటి ఆత్మహత్య. ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న పోలీసులు. ప్రధాని మోదీకి 17 ప్రశ్నలు. నగరంలో వెలిసిన బ్యానర్లు. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 2001లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి హైదరాబాద్లో ఐఎస్బీని ప్రారంభించారని వెల్లడించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 50,000 మంది నిష్ణాతులుగా పట్టాలు పొందారని తెలిపారు. ఆసియాలో ఉన్న బిజినెస్ స్కూళ్లలో ఇది ఒకటని పేర్కొన్నారు. ఇక దేశ 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకోవడమే కాకుండా రాబోయే 25 ఏళ్లకు కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటున్నామని మోదీ వివరించారు. నవభారత నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా భారత్ సరికొత్త చరిత్రను లిఖిస్తుందని తెలిపారు. G20 దేశాల్లో భాగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని ఉద్ఘాటించారు. ఇంటర్నెట్ వినియోగంలోనూ గ్లోబల్ రిటైల్ ఇండెక్స్లోనూ భారత్ 2వ స్థానంలో ఉందని వివరించారు. భారత్ అంటే వ్యాపారం, విపణి అని ప్రపంచానికి తెలుసని, దేశ అభివృద్ధిలో యువత గణనీయమైన సహకారం అందించడం వల్లే ఇది సాధ్యమైందని, మన యువత గ్లోబల్ లీడర్లు కాగలరని నిరూపించారని కొనియాడారు. इनका सामर्थ्य बहुत ज्यादा है, इनमें आगे बढ़ने का कमिटमेंट बहुत ज्यादा है. इसलिए आज जब देश आर्थिक विकास के नए अध्याय को लिख रहा है तो हमें एक और बात याद रखनी होगी. हमें छोटे व्यापारियों, स्मॉल बिजनेस का भी उतना ही ध्यान रखना होगा. हमें उन्हें ज्यादा बड़े प्लेटफॉर्म देने होंगे, ग्रो करने के लिए ज्यादा बेहतर मौके देने होंगे. हमें उन्हें देश विदेश में नए नए बाजारों से जोड़ने में मदद करनी होगी. हमें उन्हें ज्यादा से ज्यादा टेक्नोलॉजी से जोड़ना होगा. और इसी बात पर आईएसबी जैसे संस्थान, आईएसबी के स्टूडेंट्स की भूमिका बहुत अहम हो जाती है. एक फ्यूचर बिजनेस लीडर के तौर पर आप सभी को, हर बिजनेस को और बड़ा और विस्तार करने के लिए आगे आना होगा, जिम्मेवारियां संभालनी होगी. और आप देखिएगा, आप छोटे बिजनेस को ग्रो करने में मदद करेंगे तो आप लाखों एंटरप्रेन्योर्स के निर्माण में मदद करेंगे, करोड़ों परिवारों की मदद करेंगे. भारत को फ्यूचर रेडी बनाने के लिए हमें सुनिश्चित करना होगा कि भारत आत्मनिर्भर बने. और इसमें आप सभी बिजनेस प्रोफेशनल्स की बहुत बड़ी भूमिका है. और यह आपके लिए एक तरह से देश की सेवा का अहम उदाहरण होगा. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం బెంగళూరుకు వెళ్లారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బెంగళూరుకు చేరుకున్న సీఎం కేసీఆర్ మధ్యాహ్నం మాజీ ప్రధాని దేవగౌడ నివాసానికి చేరుకొని ఆయనతో భేటీ అయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై మాజీ ప్రధాని దేవగౌడ కుమారస్వామితో చర్చించారు. సీఎంతో పాటు ఎంపీ సంతోష్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తదితరులు ఉన్నారు. बदलाव नहीं आया. हमारे से बुरा रहने वाला, हमारे से कम जीडीपी रहने वाला चाइना आज $16 ट्रिलियन इकोनॉमी बन गया है, जबकि आज देश में हमको $5 ट्रिलियन का सपना दिखाया जा रहा है, जो कुछ भी नहीं है. एक चीज में अपमान है देश का. अगर किया जाए मन से तो हम अमेरिका से भी बड़ा इकोनॉमी बन सकते हैं. सबसे बड़ा ह्यूमन कैपिटल इंडिया में है, सबसे बड़ा युवा शक्ति हमारे देश में है, नेचर भी है, अच्छा क्लासिकल ट्रॉपिकल वेदर कंडीशन भी है, नदियों में हजारों टीएमसी पानी की उपलब्धि है, सोलर रेडिएशन भी अच्छा है. इन सब चीज के बावजूद when we are celebrating
the Amrut Mahotsav of 75 years of independence. We suffer for power, we suffer for drinking water, the country suffers for irrigation water. What the hell it is? सरकार कांग्रेस का बनेगा, कांग्रेस के बिना बनेगा, बीजेपी का बनेगा, किसका बनेगा ये बात नहीं है। एक उज्जवल हिंदुस्तान बनेगा, इतना मैं कह सकता हूँ। उज्जवल हिंदुस्तान बनने का सारा प्रयास करना चाहिए। आप जर्नलिस्ट भाइयों से भी मेरा प्रार्थना है, आपको भी इसमें योगदान करना पड़ेगा। सुनिए 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 ना, आप लोगों का भी इसमें योगदान का बहुत जरूरत है। सेंसेशन को छोड़िए, सेंसेशनल न्यूज को छोड़िए, देश को एक पॉजिटिव लाइन में, कंक्रीट लाइन में बनाने की बात होना चाहिए। जो कि हमारे साथ जो देश आजाद हुए वो काफी आगे निकल चुके हैं, हम जहाँ के वहाँ रह गए। आज देश में कोई कुछ नहीं, किसान कुछ नहीं, हमारे दलित कुछ नहीं, हमारे आदिवासी ट्राइबल भाई कुछ नहीं है, तो फिर कौन कुछ है? तो इसलिए हालात बिगड़ता जा रहा है दिन ब दिन। भाषणबाजी तो बहुत होता है, प्रॉमिसेस बहुत किए जाते हैं, लेकिन होता यह है, असलियत क्या है? इंडस्ट्री क्लोजर हो रहा है, जीडीपी क्रैश हो रहा है, इन्फ्लेशन ऑन द हाई राइज है, रुपया पूरा कंप्लीटली गिर गया है, नेवर बिफोर इन द हिस्ट्री। डॉलर के इस मुकाबला पहली बार इतिहास में बहुत बड़ा गिरावट आ चुकी है। तो इन चीज़ों के मद्देनजर देश के युवाओं को, देश के बुद्धिजीवियों को, देश के जर्नलिस्ट भाइयों का ये फर्ज बनता है कि भारत बदले, जरूर बदले और जरूर बदलेगा। मैं इतना ही कहना चाहूँगा। आई वुड ओनली लाइक टू से दैट विथ ऑनरेबल देवेगौड़ा जी, आवर एल्डर लीडर, and Sri Kumaraswamy ji, former Chief Minister of Karnataka, we had discussed everything regarding the national politics, regarding the Karnataka politics, everything. One thing I remind you, all of my dear friends, the other day when I was there before Karnataka elections last time, I said I'll come back to the swearing ceremony of Mr. Kumaraswamy, and my words were proved to be right, and he became the Chief Minister. And this time, I assure you, there is going to be a change at the national level. None can stop it. None can stop it. बातें बहुत होते हैं, ऐसी बात नहीं है, लेकिन भारत बदलेगा। भारत को बदलना चाहिए, परिवर्तित होना चाहिए, संभावित रूप का परिणाम लेना चाहिए। इस देश को राजनीति के अलावा, नेताओं के अलावा, इज़म्स के अलावा राइज होके डेफिनेटली देश का हालत को बदलने का हर संभव प्रयास करना चाहिए। वो जैसा कुमारस्वामी जी ने कहा, उस प्रकार से 2-3 महीने के बाद आपको सेंसेशनल न्यूज मिलेगा। No more questions. Thank you. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు హైదరాబాద్కు విచ్చేశారు. ప్రధానికి ఘన స్వాగతం పలికిన తెలంగాణ బీజేపీ నేతలు బేగంపేటలో స్వాగత సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. పట్టుదలకు పౌరుషానికి మారుపేరు తెలంగాణ ప్రజలని అభివర్ణించారు. ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగం చేశారని కీర్తించారు. ఏ ఒక్క కుటుంబం కోసమూ తెలంగాణ పోరాటం జరగలేదని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయిందని వ్యాఖ్యానించారు. ఆ కుటుంబం అధికారంలో ఉండి దోచుకోవాలని ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కుటుంబ పార్టీ స్వలాభం ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని అన్నారు. పేదల సమస్యలు ఆ కుటుంబ పార్టీకి పట్టవని విమర్శించారు. తెలంగాణ అమరుల ఆశయాలు నెరవేరడం లేదని, యువత ఆకాంక్షలను సర్కార్ పట్టించుకోవడం లేదని పేర్కొన్నారు. కుటుంబ దోపిడీకి తెలంగాణ బలవుతుందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి ప్రభుత్వ పథకాల విషయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని, కేంద్ర పథకాల పేర్లు మార్చి తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆరోపించారు. పథకాల్లో రాజకీయాలు చేస్తే ప్రజలు నష్టపోతారని తెలిపారు. కేంద్ర పథకాల పేర్లు మార్చినా ప్రజల మనసులోంచి తమ పేర్లను తుడిచివేలేరని స్పష్టం చేశారు. తెలంగాణలో మార్పు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కొత్త చరిత్ర సృష్టిస్తామని, జెండా ఎగరేస్తామని విశ్వాసం వెలిబుచ్చారు. టీఆర్ఎస్ జూట్నే వాలే, బీజేపీ జీత్నే వాలే. టీఆర్ఎస్ అబద్ధాలు చెప్పే పార్టీ, బీజేపీ గెలిచే పార్టీ అంటూ ఆయన నినదించారు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్నదే తమ ఆకాంక్ష అని వెల్లడించారు. తమ పోరాటం తెలంగాణ అభివృద్ధి కోసమని మోదీ ఉద్ఘాటించారు. తెలంగాణలో బీజేపీ శ్రేణులపై దాడుల విషయం తన దృష్టికి వచ్చిందని మోదీ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నెగ్గేది, తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు చేసేది బీజేపీయేనని స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలు దేశానికి చేటు అని పేర్కొన్నారు. తెలంగాణను విచ్ఛిన్నం చేసేవారు నాడే కాదు నేడు కూడా ఉన్నారని వెల్లడించారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే అవినీతి పెరుగుతుందని వివరించారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ ఓ పార్టీకి గులాంగా మారి పని
పనిచేస్తుందని విమర్శించారు. 21వ శతాబ్దంలోనూ కొందరు మూఢ విశ్వాసాలు నమ్ముతున్నారని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. మూఢనమ్మకాలు తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని అన్నారు. మూఢ విశ్వాసాలను నమ్మిన సీఎంలు ఎక్కువ కాలం ఉండరని స్పష్టం చేశారు. గుజరాత్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్తే పదవి పోతుందని కొందరన్నారు. అయినా నేను నమ్మలేదు, అలాగే వెళ్లాను, ఏమీ కాలేదు. నేను టెక్నాలజీని నమ్ముతాను, మూఢనమ్మకాలను కాదు అని మోదీ వివరించారు. परिवारवाद की वजह से देश के युवाओं को, देश की प्रतिभाओं को राजनीति में आने का अवसर भी नहीं मिलता। परिवारवाद उनके हर सपनों को कुचलता है, उनके लिए हर दरवाजे बंद करता है। इसलिए आज 21वीं सदी के भारत के लिए परिवारवाद से मुक्ति, परिवारवादी पार्टियों से मुक्ति एक संकल्प भी है और एक नैतिक आंदोलन भी है. బెంగాలీ వినోద రంగంలో మరోసారి విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇటీవల టీవీ నటి పల్లవి డే బలవన్మరణం చెందిన ఘటన మరవక ముందే ఓ యువనటి ఆత్మహత్యకు పాల్పడింది. 21 ఏళ్ల మోడల్ నటి బిదిషా దే మంజుధర్ కోలకతాలోని తన అపార్ట్మెంట్లో విగత జీవురాలుగా దర్శనమిచ్చింది. తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన పోలీసులకు సీలింగ్కు వేలాడుతూ కనిపించింది. నగరంలోని డమ్డమ్ ప్రాంతంలో బిదిషా తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తుంది. బిదిషా మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని ఆర్జేకర్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. అయితే పోస్టుమార్టం నివేదిక వస్తే మరింత స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. బిదిషా భార్దా క్లౌన్ అనే లఘు చిత్రంలో నటించింది. మోడలింగ్ రంగంలోనూ రాణిస్తుంది. కాగా నటి గది నుంచి పోలీసులు సూసైడ్ లెటర్ను స్వాధీనం చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. బిదిషాకు అనువో భేరా అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నట్లు తెలుస్తుంది. అతడితో ప్రేమ వ్యవహారం కారణంగా బిదిషా మానసిక కృంగుపాటుకు గురైందని ఆమె స్నేహితులు అంటున్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు గురువారం హైదరాబాద్ వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హైదరాబాద్ నగర యువత 17 ప్రశ్నలు సంధించారు. ప్రధానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయగా మరోవైపు యువత 17 ప్రశ్నలతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ నగర యువత బ్యానర్లు ఏర్పాటు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు మంజూరు చేయలేదు, విభజన చట్టం ప్రకారం ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది అంటూ మొత్తం 17 ప్రశ్నలతో 17 చోట్ల బ్యానర్లు కట్టారు. అయితే ఈ బ్యానర్లు ఎవరు కట్టారన్న విషయానికి వస్తే అధికార టీఆర్ఎస్ పార్టీ పని అని బీజేపీ నేతలు అంటున్నారు. టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి నారాయణకు గురువారం హైకోర్టులో ఊరట లభించింది. అమరావతి రింగ్ రోడ్ భూ సమీకరణలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ మంత్రి నారాయణతో పాటు లింగమనేని సోదరులతో పాటు రామకృష్ణ కన్స్ట్రక్షన్పై ఏపీ సిఐడి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై తదుపరి చర్యలను నిలుపుదల చేయాలని కోరుతూ నారాయణతో పాటు లింగమనేని సోదరులు రామకృష్ణ కన్స్ట్రక్షన్ హైకోర్టును ఆశ్రయించిన విషయం కూడా తెలిసిందే. ఈ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషన్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ సిఐడి అధికారులకు హైకోర్టు సూచించింది. ఈ కేసులో పిటిషన్లపై తదుపరి చర్యలు చేపట్టవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు ఈ కేసు విచారణను జూన్ 9కి వాయిదా వేసింది. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ తెలంగాణపై మరోసారి విషం చిమ్మారని రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బేగంపేటలో మోదీ చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. తల్లిని చంపి పిల్లలను బతికించారన్న మోదీకి తెలంగాణ అమరవీరుల గురించి ఉచ్చరించే అర్హత కూడా లేదని చెప్పారు. తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని అన్నారు. మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దేశాన్ని అమ్ముతుంటే ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీలు కొనుక్కుంటున్నారని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆగస్టు వరకు మరో 8 లక్షల కోట్లు అప్పు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టుకున్నారని అన్నారు. మేక్ ఇన్ ఇండియా అని చెబుతూ సేల్ ఇండియా చేపట్టారని మండిపడ్డారు. అంధభక్తులను తయారు చేసి పబ్బం గడుపుతున్నారని దుయ్యబట్టారు. వాట్సాప్లో తప్పుడు ప్రచారాలు చేస్తూ వివిధ రాష్ట్రాల్లో హింసను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఇక తెలంగాణలోని మసీదులన్నింటినీ తవ్వాలని, అందులో శవం వస్తే మీదని, శివలింగం వస్తే తమదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి మండిపడ్డారు. బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో దూసుకుపోతున్న తరుణంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే ఇలాంటి వ్యాఖ్యలు తగవని అన్నారు. మసీదులను తవ్వడానికి పక్కన పెట్టి కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులను తీసుకురావడంపై బండి సంజయ్ దృష్టి పెట్టాలని అన్నారు. ఇతర మతాలను గౌరవించడాన్ని నేర్చుకోవాలని, రాజకీయ లబ్ధి కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని అన్నారు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు ఏపీ మాజీ ముఖ్యమంత్రి ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గురువారం మహానాడుకు భారీ ర్యాలీతో వెళ్లారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహానాడు ద్వారా రాష్ట్రమంతా ఒకే నినాదం వినబడాలని, క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నినాదం రాష్ట్రమంతా మారుమోగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి చిల్లర పనికిమాలిన ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదని, మర్యాదగా నడుచుకుంటే మర్యాదగానే ఉంటా, కోపం వస్తే ఒక్కొక్కటి సంగతి తెలుస్తా, మీరందరూ భవిష్యత్తులో ఇక్కడే తిరగాలని గుర్తుంచుకోండి అంటూ మండిపడ్డారు. టీడీపీ అడిగితే బస్సులు ఇవ్వకుండా నాటకాలు ఆడతారా? తమ్ముళ్ళు చెల్లెమ్మలారా, మహానాడుని జయప్రదం చేయండి. అడ్డుకుంటే ఆగడం తెలుగుదేశం రక్తంలోనే లేదు అని అన్నారు. అవసరమైతే కాలు నడకన రండి, కథనోత్సాహంతో ఉరికిరండి. జగన్మోహన్ రెడ్డికి ఉడిగం చేస్తూ ఓవరాక్షన్ చేసేవారని ఎవరిని వదిలిపెట్టనని చంద్రబాబు హెచ్చరించారు. అప్పులు పుట్టక పాలన చేతకాక జగన్ రెడ్డి మధ్యంతర ఎన్నికలకు వెళ్లి ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారని దుయ్యబట్టారు. మంత్రి కుటుంబ సభ్యులు బయట తీసిపోయారు. అలాంటప్పుడు ఎందుకు ఆయన కాపాడలేకపోయారు అడుగుతున్నా. ఇంకెందుకు కాపాడలేకపోయారు? ఎందుకు ఫైర్ ఇంజిన్ రాలేదు అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇల్లు వాళ్లే తగలబెట్టుకొని వేరే వాళ్ళపైన బురదేయడానికి ఈ కార్యక్రమం. ఈ జగన్ రెడ్డి చేసే పనులన్నీ కూడా మీరు చూస్తే ఎప్పుడు కూడా ఒక తప్పుడు పని చేస్తాడు, అది తప్పించుకోవడానికి ఇంకొక పెద్ద తప్పు చేస్తాడు. ప్రతిపక్షం పైన ఎప్పుడు నేరాలు మోపుతా ఉంటాడు. నేను ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి నీకు పరిపాలించడం చేత కాదు, నీ వల్ల కాదు. నీకు ఆర్థిక పరిస్థితులు దివాలా తీశాయి, అన్ని కార్యక్రమాలు ఆగిపోతున్నాయి. అందుకే రేపు ఎల్లుండో చేతగాక మధ్యంతర ఎన్నికలకు మళ్ళా మాట్లాడుతున్నావు జగన్ రెడ్డి. మధ్యంతర ఎన్నికలు పెడితే మనం భయపడతాం తమ్ముళ్ళు. శని వదిలిపోతుంది ఇంకా ముందుగానే. అంతే కదా, ఈ రాష్ట్రానికి ఒక శని పట్టింది. ఆ శని ఎన్నికల ద్వారా వదిలించుకుంటాం. అది గుర్తుపెట్టుకోమని మరొక్కసారి హెచ్చరిస్తూ, చాలా విషయాలున్నాయి తమ్ముళ్ళు, అన్ని మహానాడులో మాట్లాడుకుందాం. ఒకటి రెండు కాదు, చాలా విషయాలున్నాయి. మహానాడులో మాట్లాడుకుందాం. ఏదేమైనా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్తకు ప్రజలు కోరుతున్నా, వీరోచితంగా రండి. వీళ్ళు ఆపతారని భయపడద్దండి. నేను మీకు అండగా ఉంటా, తోడుగా ఉంటా. అవసరమైతే నేనే వస్తా రోడ్డు మీదకి. ఎవరు వస్తాడో నేను చూస్తా. కబద్దార్ పోలీసులు, మీరు రౌడీలు కావద్దండి. మీరు చేయాల్సింది చట్టాన్ని గౌరవించండి. మా పార్టీ మీటింగ్ పెడితే మాకు సహకరించండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెడితే వాళ్ళకి సహకరించండి. అంతేగాని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం హమానీ కాలనీ గ్రామంలో ఎన్నో సంవత్సరాల క్రితం వెలిసిన అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజున ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా గ్రామంలోని అభయ ఆంజనేయ స్వామికి అంగరంగ వైభవంగా దేవాలయాన్ని అలంకరించి మేళ తాళాల నడమ ఎంతో భక్తి శ్రద్ధలతో అభయ ఆంజనేయ స్వామి వారికి పంచామృతులతో, స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో ఎంతో భక్తి శ్రద్ధలతో, అభిషేకంతో పాటు ధూప దీప నైవేద్యాలతో స్వామివారికి ఆరగించి ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారిని మదిలో స్మరిస్తూ పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం స్వామివారి సన్నిధిలో తీర్థ ప్రసాదాలతో అన్న సంతర్పణ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక సురవరం ప్రతాప్ రెడ్డి సాహిత్య వైజయంతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 28న సురవరం ప్రతాప్ రెడ్డి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి చెప్పారు. గురువారం నాడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖలో డిగ్రీ కళాశాల అధ్యాపకులు సేవలందించారని, తెలుగు కవిత్వం పరిణామంపై పరిశోధన చేసి 1990లో డాక్టరేట్ పొందారని ఆయన తెలిపారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అనేక పురస్కారాలు, గౌరవాలు అందుకుని ఉన్నారని ఆయన తెలిపారు. ప్రతాప్ రెడ్డి పేరును పద్మభూషణ్ డాక్టర్ ఐక్య వరప్రసాద్ రెడ్డి, డాక్టర్ చెన్నయ్య, డాక్టర్ ఆర్ శేషశాస్త్రి, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డికి అవార్డు అందజేయడం జరుగుతుందని, ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, అభిమానులంతా కలిసి నన్ను ట్రస్ట్ చైర్మన్గా ఎన్నుకున్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి గారి ట్రస్ట్ కేవలం ప్రతాప్ రెడ్డి గారి ప్రచారం కోసం ఏర్పడింది కాదు. తెలుగువారికి ముఖ్యమైనటువంటి 30 గ్రంథాలతో పాటు ప్రధానమైన 3 గ్రంథాలు ప్రసాదించిన మేధావి డాక్టర్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు. అందులో వారి
ఆంధ్రుల సాంఘిక చరిత్ర కానీ, హిందువుల పండుగలు కానీ, రామాయణ విశేషాలు కానీ, ఇంకో చెప్పుకోదలిస్తే తెలంగాణ వారి సాహిత్య గౌరవాన్ని నిలపడానికి వాళ్ళు ఏర్పాటు చేసిన సంపాదకత్వం వహించిన గోల్కొండ గౌడ సంచిక గారి నిదర్శనం. ప్రతాపరెడ్డి గారి మర్చిపోవడం అంటే మన చరిత్రను మనం మర్చిపోవడం. హైదరాబాద్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలి దుమారానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. నాంపల్లిలోని ఆర్డీఓ కార్యాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం నుంచి ఇనుపరేకులు గాలిలో ఎగిరికొచ్చి వాహనాలపై పడ్డాయి. ఈ ఘటనలో 3 కార్లు ధ్వంసం కాగా 2కి స్వల్ప గాయాలయ్యాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నవభారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం అన్న ప్రధాని మోదీ. హైదరాబాద్ ఐఎస్బీ వార్షికోత్సవ వేడుకల్లో ప్రసంగించిన మోదీ. మాజీ ప్రధాని దేవగౌడతో భేటీ అయిన సీఎం కేసీఆర్కు బెంగళూరులో ఘన స్వాగతం. తెలంగాణ రాష్ట్రం ఓ కుటుంబ దోపిడీకి బలవుతుందన్న ప్రధాని మోదీ. అధికార టీఎస్ అధినాయకత్వంపై విమర్శలు. కోల్కతాలో మరో యువనటి ఆత్మహత్య. ప్రేమ వ్యవహారమే కారణమని భావిస్తున్న పోలీసులు. ప్రధాని మోదీకి 17 ప్రశ్నలు. నగరంలో వెలిసిన బ్యానర్లు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏవిఎన్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.